హాయ్ అందరికీ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజున శివుని దర్శించుకోవడానికి శ్రీముఖలింగం దేవాలయానికి అయితే ఇప్పుడు నేను వచ్చే దేవాలయం చుట్టూ మొత్తము కోటి లింగాలు ఉంటాయని అంటారు. అయితే దీనిని కోటి లింగాల ఆలయం అని కూడా అంటారు. నిజంగా కోటి లింగాలు ఉన్నాయా అంటే ఆశ్చర్యపోతున్నారా? ఉన్నాయి. ఈ దేవాలయము శ్రీకాకుళం జిల్లాకి 48 కిలోమీటర్ల దూరంలో శ్రీముఖలింగం అనే విలేజ్ లో ఈ దేవాలయంలో శివుడికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. మరి ఎక్కడా లేనిది అంటే శివునికి ముఖ ఆకారం కలిగి ఉంది. ముఖ ఆకారం కలిగి ఉండటం వల్ల ఈ దేవాలయానికి ముఖలింగం అనే పేరు కూడా వచ్చింది. చెట్టు మొదల నుండి విగ్రహానికి ముఖ ఆకారము కలిగి ఉండటం వల్ల ఈ విధంగా పేర్కొంటారు. ఈ దేవాలయానికి 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. అష్టదిగ్భజకాలు వచ్చి 8 వైపులా 8 లింగాలు ప్రతిష్ఠించారని శాసనాలు అయితే చెబుతున్నాయి. ఇక్కడ ఎక్కడ శివాలయంలో లేని విధంగా ఇక్కడ శివాలయము ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న కట్టడాలు అనేవి చాలా పురాతనమైనవి, 1200 సంవత్సరాల క్రితం నాటివని చెబుతున్నారు. ఇక్కడ శివుడు 3 రూపాలలో దర్శనమిస్తారు అని చెబుతారు. ఒకటి మధుకేశ్వర, రెండోది సోమేశ్వర, మూడోది భీమేశ్వర. వంశధార నది ఈ గుడి వెనుక భాగానైతే ప్రవహిస్తూ ఉంది. దక్షిణ కాశీ అని కూడా అంటారు. దేవాలయం మొత్తము కూడా రాతితోని పూర్తిగా నిర్మించబడింది. సో రాతితో నిర్మించిన ఏకైక దేవాలయం అని కూడా దీనిని మనము చెప్పవచ్చును. దేవాలయంలో ఏ దేవాలయంకి లేని ప్రత్యేకత ఇంకొకటి ఇక్కడ ఉంది. శివాలయాల్లో చాలా అరుదుగా కనిపించే శ్రీ నాగచండీకేశ్వర విగ్రహం కూడా ఈ దేవాలయంలో ఉంది. ఈ దేవాలయాన్ని దర్శించిన తర్వాత నాకైతే చాలా సంతోషం అనిపించింది. 1200 సంవత్సరాల క్రితము కట్టించినప్పటికీ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదండి. అక్కడ ఉన్న విగ్రహాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ కొన్ని రాతలు కూడా మనకి చూస్తుంటే కనిపిస్తున్నాయి. దాని యొక్క భాష అనేది మనకి తెలియదు, కానీ విగ్రహాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఏదో లిపి అయితే మాత్రం ఉంది. ఆ లిపి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడైతే 8 వైపులా కూడా లింగాలు 8 లింగాలు ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఈ శిల్పాలు అనేవి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక లిపి ఉంది, ఆ లిపి మాత్రం అర్థం కావటం లేదు. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడైతే నెలకొల్పబడింది. మనం ఒకసారి గర్భగుడిలోనికైతే వెళ్దాము. గర్భగుడిలో ఏ విధంగా పూజ అనేది జరుగుతుంది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దేవాలయం యొక్క ప్రత్యేకతలు, ఇంకా ఇక్కడ వెలిసిన శివుని గురించి ఇక్కడ ఉన్న పంతుల మాటల్లో ఒకసారి మనం తెలుసుకుందాం. భగవంతుడు కూడా మట్టి కొనిపిస్తూ దీపానికి మట్టి కొనిపిస్తుండేవారు. అలా కొంతకాలం భగవంతుడు తాను సేవ చేసుకుంటూ పోయారు. వాళ్ళు తన భక్తిని మెచ్చుకుని ముఖం చేసుకుని వారికి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, సకల సంపదలు చేకూర్చారు. వాళ్ళకి గర్భవాసం 50 కానీ సంతానం లేదు. శివాముకు ధర్మం ఇచ్చేటప్పుడు ఆరోగ్యం ఇచ్చామని నేటికి 50 అయిపోయింది. నాతో అంతరించిపోవడం ఈ జీవితము, మీరు చచ్చిపోయినట్టు మట్టి గురించి దాకా కూడా వేయరు. కాబట్టి మాకు సంతానం కలిగితే భక్తులకి కలిపి నీళ్ళు వేసి పూజించుకోవడానికి నీకు 2 బట్టి గోరు నిచ్చుకుంటామని శివను ఒప్పుకుంటారు. 60 సంవత్సరాలు బాబు ఎలా 60 సంవత్సరాల వయసులో కూడా సంతానం కలిగింది. మగపిల్లవాడు పుట్టాడు. సంతోషంతో ఈ ప్రకటన పెద్ద నది ఉంది, వంశధార. ఆ నదికి వెళ్ళారు, మట్టిని తీసుకున్నారు, దాంట్లో పంచామృతం వేశారు. కాళ్ళతో మర్దన చేయకుండా చేతులతో మర్దన తీసిన గోళాలు తయారు చేశారు. 21 రోజుల తర్వాత చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా దర్శించుకున్నారు. పరివారంతో లోపల గోళాలు తీసుకెళ్తున్నారు. అయితే అన్ని ద్వారాలు దాటింది, కానీ గర్భాయి ద్వారం వెళ్ళేసరికి గోళం మొదటి ద్వారం చిన్నదైపోయింది. కొడుకు పుట్టారని సంతోషం అనుకుంటూ కొలప్రమాణాలు మర్చిపోయారు. అయితే బలవంతంగా నెట్టేసరికి గోడ ఏమవుతుంది, మట్టిది విరిగిపోయి ముక్కలైపోయింది. ఉన్నది ఒకటే ఉంది, ఎంత ప్రయత్నించినా కూడా లోపలికి వెళ్ళట్లేదు. అయ్యో శివ, 60 ఏళ్ళలో కూడా ఇంత పెద్దవాళ్ళు చేసి, ఇంత కుమారుడు ఇచ్చి, ఇంత ఆరోగ్యం ఇచ్చి, మేము భక్తితో చేసుకున్నాం, ఏదో కొడుకు పుట్టాడని సంతోషంలో ఈ కుల ప్రమాణాలు మర్చిపోయాం. మరి ఏ విధంగా నాకు ఇంతవరకు అలా తీసుకొచ్చి మేము చేసుకున్న భక్తితో కూడా నువ్వు తీసుకోకపోతే నీవు ఇచ్చిన సంతానం కూడా మాకు వద్దు అని శివుడి మీద కోపం చేసి ఏం చేశాడు, పిల్లవాడిని ఎక్కడ పెట్టేశారు. పిల్లవాడిని గోళాన్ని ఎక్కడ విడిచిపెట్టుకుని వెళ్ళారు. అందరూ కూడా రాత్రి అంతా తలుపులు వేయాలి. ఆ కుమ్మరి వాళ్ళు కోపంతో రావట్లేదు. చూశారు, అందరూ చూస్తారు, వెళ్తారు, కానీ ఎవరు పట్టించుకోవడం. నడుచుకుని కూడా తాళం వేసి 2 గంటలకు వెళ్ళాడు. అర్ధరాత్రి 1 గంట 2 గంటల మధ్యలో ఈ ఆలయంలో ఒక పెద్ద శబ్దము, వర్షం వచ్చింది. మనోడి శబ్దంతో వర్షంతో పరమేశ్వరుడు మట్టి కూలాన్ని రాతి కూలంగా మార్చి పిల్లవాడి కూలాన్ని సోమవారం వెనుక భాగం తీసుకున్నాడు. తెల్లవారు సుప్రభాత సేవలు 5 గంటలకు తలుపులు తీసేసరికి ఇప్పుడు మాత్రం సోమవారం వెనుక భాగంలో గోలేము పిల్లవాడు ఉన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యం కలిగింది. వెంటనే మీరు కుమ్మరాడు విషయం చెప్పేసరికి ఎంతో మంది జనం వచ్చి రాకపోతే పిల్లవాడు మాత్రం క్షేమంగా ఉన్నాడు. పిల్లవాడిని తీసుకుని ముఖలం చేసిన స్వామికి మహాన్యాసంగా రుద్రాభిషేకం చేయించారు. దాన్ని ఉప్పుగా రేసి వేశారు. అప్పట్లో 1000 మంది కణదానం పెట్టారు. ఇప్పుడు కూడా ఎవరైనా సంతానం లేని స్త్రీలు కానీ, పెళ్లి కాని స్త్రీ పురుషులు, పురుషులతో పెళ్లి కాని వారు మన మనసులో
ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఎటువంటి గ్రహదోషంలో ఉన్న అనారోగ్యం పాల్గొనడం వల్ల ఎటువంటి చెప్పిన కోరిక నా గుణాన్ని దర్శించి శ్రీ ముఖలింగేశ్వరం దర్శించడం వెళ్ళి మంచి మనసు జ్ఞానం కోరిక తప్పకుండా అవుతుంది, సందేహం లేదు, తప్పకుండా కోరిక అవుతుంది. అలా కోరిక నెరవేరిన తర్వాత దాని ఉప్పుగా బియ్యం పోస్తారు. ఆ బియ్యం పోయాలంటే 500 కేజీల బియ్యం ధాన్యం వేసుకుంటారు. మనని పంచదార నింపారు, 20 రోజుల క్రితం దాని ఉప్పుగా నింపారు. స్తోమత గర్భాలు మన శక్తిని బట్టి మన స్తోమత పెట్టుకుని వేసుకుంటే అదేం లేదు, అది ఆ గోడకు దృష్టి. అలాగే రెండవ శివక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగాలు ఎన్నెన్నో గోపురాలు దర్శించారు. ఇలాంటి శివలింగం ఇది దక్షిణ కాశీ ఒక్కలింగంతో కోటిలింగ క్షేత్రం. ఇది కాశీతో సమానమైన క్షేత్రం. అది ఉత్తర కాశీ కోటిలింగ క్షేత్రం. కాశీ పట్టణం యావత్తు కోటిలింగాలు ఉంటాయి, ఇళ్ళలో ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, కాశీవంతం ఉన్నట్టు ఉంటాయి. కాశీ వెళ్ళి గంగానదిలో చనిపోయిన మాత్రం మోక్షం. శ్రీశైలం శిఖర దర్శనం చేసుకోవాలి మోక్షం. అడమార్లు గుట్ట గుట్ట మనకు నంది కొమ్మని చూడాలి. ఆ రెండో పాకటి ఏమిటి సూక్ష్మ మోక్షం. పృథివీలో ఎన్నెన్నో లింగాలు ఉన్నాయి, అవన్నీ కూడా దక్షిణ భాగాలు మాత్రం చెప్పుకుంటాయి. ఉపలింగం ముఖం దృష్టిపురంగేశ్వర స్వామి తన ముఖ దర్శనం వాళ్ళకు మోక్షం ప్రదాయకం. దక్షిణ భాగం చేయకూడదు, పాపాలు పోతుంది. మన మనసులో కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఏ శివలింగాన్ని దర్శించుకొని కూర్చున్నామో ఆ శివలింగం అనేది పూర్వం ఇదంతా కూడా అరణ్యం. ఈ అరణ్యం పేరు గోవింద అరణ్యం. ఈ అరణ్యం రాజు ఉండేవాడు, చిత్రసేన మహారాజు, గంధర్వరాజు. మనకి 2 భార్యలు. మొదటి భార్య పేరు చిట్టి గోయాకి, రెండవ భార్య పేరు చిట్టుల జంగపాడు. రాజుకి ఆధారం ఏంటి? ఆ ఎప్ప చెట్టు పూర్వమైన లింగం అనేది ఎప్ప చెట్టు. ఆ ఎప్ప చెట్టు ఆధారం. దానికి 2 కొమ్మలు, చెట్టు కింద కొట్టారు. చెట్టు దానికి 2 కొమ్మలతో 2 భార్యలు సమానంగా పనిచేస్తాడు. ఆ ఉప్పుడు ఉంటారు సాగుబారికి. మొదటి భార్య పుచ్చకమ్మ భాగానికి ఒక్కో రాత్రులే, రెండో భార్య పుచ్చకమ్మ భాగానికి బంగారు పూలు రాత్రులే. భక్తి భావంతో పూజ చేసేది 2 ఆవిడ. పెద్ద ఉంటుంది అనమాట. చెట్టు కోసం పువ్వుల కోసం దెబ్బలాడుకుంటున్నారు. ఒక రోజు రాజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తన 2 భార్యలు కూడా ఘోరంగా చిత్రం పట్టుకొని దెబ్బలాడుకుంటారు. రాజు చూశాడు, ఏమిటి బాధ, ఏమిటి కర్మ, ఒక భర్తకి 2 భార్యలు కూడా బతికే బహిరంగం. కలహానికి కారణం చెట్టు లేకపోతే గొడవల సమయంలో ముక్కిపోయాడు. పెద్ద కత్తి గొడవలు తీసుకొచ్చాడు, చెట్టు నరికేశాడు. చెట్టు పొట్ట 2 దిగాయి. చెట్టుపై భాగం పోయింది. లోపల భూమిలో ఉండిపోయిన వృక్షమూలం గుచ్చే, ఆ గుచ్చే ద్వాపరం అంతం కలిగిపోయారు. నాటికి చెట్టు కుళ్ళిపోగా చక్రరూపం పోయి శిలగా మారి అయ్యవారు కూడా ఆవుతారు చిడియాకం ఇలా ఉండగా ఆకారం పుట్టాడు. సర్వ దేవతలు కూడా వచ్చేసారు. ఫలానా వంశధార రోడ్డున మధుకమంటే వెప్ప చెట్టులో పరమేశ్వర ముఖంతో పుట్టాడు చెప్పగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం. ఎందుకు శివుడు శాపం వేస్తుడు. మహానకుడు కూడా ముందు మాత్రం శాపం. కలియుగంలో నీకు ఎక్కడైనా లింగ పూజలు తప్ప నీకు రూపమాకారం మాత్రం శివలింగానికి ముఖముంది. స్వయంభూ వెప్ప చెట్టులో పుట్టాడు. జ్యోతిలింగం కూడా స్వయంభూ పుట్టాడు. అందుకో ముఖముందు కాబట్టి ముఖలింగేశ్వరానికి నామకరణ పెట్టారు. కాలక్రమానికి ఈ ఊరికి కూడా శ్రీముఖులకు కూడా పేరు వచ్చింది. మధుకం అంటే వెప్ప చెట్లు పుట్టాడు కాబట్టి మధుకేశ్వరుడు. ఆ ముఖమే గోకర్రావు తాగుతారు చివ్యాకారం ఎలా ఉంటుందో అటువంటి ఆకారం లోపల వాతావరణం అంతా ఉంటుంది. ఆ కవచం సాయంత్రం తీస్తారు. ప్రతిరోజు సాయంత్రం 2 గంటల కాలం నిద్ర దర్శనం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉంటుంది ఇక్కడ. ఆ కవచం అనేది తీసేస్తారు. అందుకు గోకర్ర మధుకేశ్వరుడు 1600 సంవత్సరాలు అవుతుంది. 20వ శతాబ్దం. ఈ ఒకటితో కోటిలింగాలు కూడా నదీ తీరం మధ్యన తోటల్లో గుట్టల్లో పురాణాలు ఉన్నాయి. ఈ చుట్టూ 8 లింగాలు ఉంటాయి. ఇంద్ర, అగ్ని, అమాన, అగ్ని, వరుణ, వాయు, కుబేర, ఈ సంతలు మాత్రం ఉంటాయి. ప్రతాపంలో తోటలో గుట్టలు ఉంటాయి. వంశపరపర దేవాలయం. అర్చకుడికి ఎవరికి జీతమచ్చి లేవు. 10 మంది కుటుంబాలు రాజు తెచ్చాడు. బొల్లాగిరి మహారాజు భువనేశ్వరం నుంచి 100 కుటుంబాలు అయ్యారు. ప్లేట్లో వేసుకున్నారు. మన 20 ప్రధాన అర్చకుడు. స్వామికి ఏం దొరికినా ఈ రోజు వరకు తన కుటుంబం బతుకుతుంది. అది ఏం దొరకలేదు. స్వామికి 3 కోట్ల పోగొని వేదన పెట్టుకునే ప్లేట్లో వేసే దక్షిణంతా కూడా ఆయన చూసుకుంటాడు. బయట ఏమీ లేని కూడా నాకు ఇవ్వాలను మీరు అంటారు. ఆరాభిషేకం పూజలు చేయడం మీరు ఇచ్చే ద్రవ్యంతో ప్రతి శనివారం ఆదివారం సోమవారం కాక వచ్చే మహాశివరాత్రి 23, 24, 25, 23, 24, 25. ఇప్పుడు ఏమిటంటే 26వ తేదీ శివరాత్రి మహాశివరాత్రి ఉందన్నమాట. 3 రోజులు పాటు 26, 3 రోజులు చాలా మంది గ్రాండ్గా వస్తుంటారు. లక్షలాది వస్తారు. వాళ్ళంతా దండం పెడతాం. మీరు కూడా దండం తింటాం. అనుదానం పెంచిన లేదు. కాశీ మీద ఖర్చు పెడతారు. మీరు కూడా ఒక రోజు అనుదానం పెంచుకోండి. ఆ భగవంతుడు మీకు కుటుంబానికి మీ పిల్లల మంచి విద్యావంతులు ఆరోగ్యవంతులు ఉంటారు. మీ మనసుకు తీవ్రంగా ఉంటుంది. పంతులు గారు ఇక్కడ శివుని యొక్క రూపము ఇంకా దేవాలయం యొక్క ప్రత్యేకత చాలా చక్కగా వివరించారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ ఉన్న ప్రత్యేకతలు అయితే తెలుసుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఇదే విధంగా మనము తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మన పిల్లలతో కూడా కొంచెము షేర్ చేసుకోవచ్చు కదా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.